వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబితే ఆ పార్టీ నాయకులు కట్టుకున్న భార్యలను కూడా చెల్లెళ్ళుగానే భావించి వాళ్ళకు వేరే వాళ్ళతో పెళ్లి సంబంధాలు చూస్తారు. ఇది తెలుగుదేశం పార్టీ పిఆర్ కన్సల్టెన్సీ ఆఫీస్ మీడియా ముసుగులో ఉన్న ఒక ఓనర్ చేసినటువంటి వ్యాఖ్యలు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి ఆ స్లాంగ్లో ఆయన స్టైల్లో చెప్పాలి అంటే 33 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు వాళ్ళ భార్యలను చెల్లెలుగా భావించి వేరే వాళ్లకు పెళ్లి చేసి ఈరోజు పెళ్ళి రేపు శోభనం అని చెప్పి పంపిస్తారు. ఇదే మీడియా ముసుగులో ఉన్న ఆ నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆయన. ఇవి అసలు కని విని ఎరుగని రీతిలో కమెంట్స్ ఇవి, అది కూడా ఒక మీడియా ముసుగులో. రాజకీయాల్లోనే ఎవరు చేయకూడదు అటువంటిది మీడియా ముసుగులో చేశాడు. ఎంత దారుణమైన వ్యాఖ్యలు డిఫైన్ చేయక్కర్లే. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలట ఈరోజు హైదరాబాదులో ఆ ఛానల్ ఆఫీస్ ముందు ప్లకార్డులు పట్టుకొని రాధాకృష్ణ నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా, ఓ కృష్ణ నువ్వు అన్న మనిషివా నీ జర్నలిజమో బ్రోకరేజ్ ఏదో ప్లకార్డులు పట్టుకొని ఆడికి పోయి హల్చల్ చేశారు. నిరసన అంట. దాని ముందు బై డిఫాల్ట్గా పోలీసులు వచ్చారు, పోలీసులు పిలుచుకొని వెళ్ళిపోయారు. ఇది చూస్తేనే అనిపించింది, ఈ మాజీ మంత్రులు ఆడ చేసే వాళ్ళని చూస్తే అనిపించింది ఇదేదో ఏమంటారు అంటే దారుణమైన అటర్ ఫ్లాప్ షో అని. చాలా దారుణమైన అటర్ ఫ్లాప్, అసలు ఏమాత్రం వ్యూహం లేకుండా వైసీపీ చేసినటువంటి ఫ్లాప్ షో ఇది. ఎందుకని ఆ నీచమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భార్యలను అత్యంత దారుణంగా ఇన్సల్ట్ చేశాడు. అటువంటి క్రమంలో వీళ్ళు నిజంగానే ఆ పిఆర్ కన్సల్టెన్సీ ఆఫీస్ను, మీడియా అనబడే ఆ పిఆర్ కన్సల్టెన్సీ ఆఫీస్ను వీళ్ళు చుట్టూ నిరసన ప్రదర్శన చేయాలంటే వెళ్ళాల్సింది వీళ్ళు కాదు, వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళాలి, లేదా వైసీపీలో మహిళలు వెళ్ళాలి. వైసీపీలో మహిళలు వెళ్ళాలి. వెళ్ళి చేతిలో ఉండాల్సిన ప్లకార్డులు కాదు, చేతిలో చీపుర్లు ఉండాలి, చెప్పులు ఉండాలి. వీళ్ళ కార్యాలయం దగ్గరికి వెళ్ళి దాని మీద తీవ్రంగా గర్హించాలి అనుకుంటే మహిళలు వెళ్ళాలి, మహిళల చేతులు చీపుర్లు చెప్పులు ఉండాలి. అది నిరసన వ్యక్తం చేసే పద్ధతి, ఇంపాక్ట్ ఉంటుంది. అదేదో ఇస్తేమమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం అన్నట్టు ఈ వైసీపీ మాజీ మంత్రులు అంట పోయినారు, ఓ నువ్వు అది తింటావా ఇది తింటావా, పైన ఆయన నుంచి ఆయన అద్దమెట్లా తీసుకొని చూసి నవ్వుతూ ఉంటాడు ఆయన అని చెప్పి వచ్చేసారు. ఏంటి ఏం షో ఇది? ఇదేం నిరసన వ్యక్తం చేయడం, ఇదేం వ్యూహం? ఎక్కడైనా అర్థం పర్థం ఉందా? దీనివల్ల ప్రయోజనం ఏంటి? 0.1% లేదు. సరే, మనమేమి ఆ రోజు ఒక టీడీపీ ఛానల్ మీద బీఆర్ఎస్ వాళ్ళు చేశారు కదా ఒక నిరసన ప్రదర్శనని, ఆ స్థాయిలో నిరసన ప్రదర్శన చేయడం చెప్పమని మనమైతే అటువంటివి ఖండిస్తాం. కానీ ఒకవేళ పురుషులు వెళ్తే ఆ స్థాయిలో నిరసన ఉండాలేమో, వెళ్తే అటువైపు ఆ స్థాయిలో నిరసన ఉండాలి. లేదు, మహిళలు కాబట్టి మహిళలను కాబట్టి దారుణంగా అవమానించింది. మహిళలు వెళ్ళడం అనేది ఒక పద్ధతి, అదొక పొలిటికల్ వ్యూహం అయ్యేది, ఇంపాక్ట్ ఉండేది. చేతులు చీపుర్లు ఉండింటే అయితే ఇంపాక్ట్ ఉండేది. నీ ఇంట్లో మహిళలను నువ్వు మోసే వ్యక్తి భార్య కాదు, నీవు ఆయన భార్య కాదు, నీకు చెల్లెలు అయితే పెళ్లి సంబంధాలు చేసి పెళ్లి చెయ్యి అంటే నువ్వు అట్లే చేస్తున్నావు, రా బయటకు. లేదు, నీకు ఇంట్లో ఉన్న కూతురు కాదు అని చెప్పి ఇంకొకటి ఏమన్నా చేస్తావేమో, దా బయటకు అని చెప్పి వీళ్ళు కదా పోవాలి. ఈ మాజీ మంత్రులు ఎందుకు పోయినారు? ఆడిపోయి ఎందుకు 4 అరుపులు అరిచారు? మా ఎమ్మెల్యేలంట మాజీ మంత్రులు అంటే ఎందుకు 4 అరుపులు ఎందుకు అరిచారు? అక్కడ నుంచి పోలీసులు పంపించి ఎందుకు వచ్చేసారు? ఏమన్నా 0.1% ఇంపాక్ట్ ఉందా? ఇది ఎవరి దృష్టి నన్ను ఆకర్షిస్తుందా? పోనీ ఈ నిరసన ఎఫెక్టివ్గా ఏమన్నా అనిపిస్తుందా? మహిళలు వెళ్ళి చాలా సీరియస్గా జరిగితే అది ఏమైనా నిరసన. అట్లాంటప్పుడు అక్కడికి పోకుండానే ఉండాలి. మొత్తం మీద ఇలాను పంపించినటువంటి ఆ వ్యూహకర్తలు ఎవరో కానీ వైసీపీలో అట్టర్ ఫ్లాప్ షో మీరు డిజైన్ చేసింది మాత్రం 100% అట్టర్ ఫ్లాప్ షో. 0.1% కూడా ఇంపాక్ట్ చూపించలేని నిరసన. ఇది చేస్తేంది చేయకుంటేంది అదే అంటాం కదా, ఇస్తేనమ్మ వాయనం అంటే ఆ పుచ్చుకుంటేనమ్మ వాయనం, పోతుమమ్మ ప్లకార్డు పట్టుకొని నిరసన, వచ్చిరమ్మ పోలీసులు ఎన్నికి పంపించిరి. ఇంతలో సంబడానికి ఆడ అరవడం మీద నినాదాలు ఎందుకు? ఇంతలో సంబడానికి